నిజామాబాద్లోని ఏకైక గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ రాహుల్ సామల ల్యాబ్ హర్నియా గ్యాస్ట్రిక్ అండ్ వెయిట్ లాస్ సర్జరీ కోసం ఇప్పుడు తక్ష హాస్పిటల్లో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మనం ఆర్మూర్ రోడ్లో ఉన్న ఒక గ్యాస్ బంక్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే అన్నదానం జరుగుతుంది. పేదలకు, కార్మికులకి ప్రతిరోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. శ్రీరాములు గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఇక్కడ అన్నదానం అనేది ఏర్పాటు చేస్తున్నారు. సో ఆయన చాలా సేవా తత్పరతో కూడిన వ్యక్తి అని చెప్పి, సో మేము ఈ రోడ్డు వెంట పోతుంటే ఇక్కడ చాలా మంది జనాలు లైన్లో నిలబడి కనబడ్డారు. ఏంటని ఇక్కడ మేము ఆగి చూడగా ఇక్కడ అన్నదానం జరుగుతున్నట్టుగా కనబడింది. దీన్ని నిర్వహిస్తున్న శ్రీరాములు గారితో ఇప్పుడు మనం మాట్లాడదాం. నా పేరు సుంకో శ్రీరాములు, తండ్రి వెంకన్న. నేను మాది సొంత గ్రామం వెల్మల్, నందిపేట మండల్. కానీ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే చదువుకున్నా, ఇక్కడనే ఉద్యోగం చేసిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎన్పిడిసిఎల్. జేఓ గారు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్డ్ అయిన తర్వాత నేను బాసల్లో విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రంకు ప్రెసిడెంట్ను, ఫౌండర్ను. దాన్ని కూడా నడిపిస్తున్నా అక్కడ. అది ట్రస్ట్ బాసల్లో. అది కూడా ఉచిత రూములు, ఉచిత అన్నదానం. ఇక అక్కడికి ఊకే రోజు పోవాలంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడనే స్టార్ట్ చేసిన. బాసర్లో అన్నదానానికి సంబంధించి ఆ ఖర్చులైన ఎవరు చూసుకుంటారు సార్? అన్నదానంకు నేను చూసుకుంటా. కడమని ట్రస్ట్ భరిస్తుంది. ఇక్కడ ఓల్డేజ్ బాగా అయింది, రోజు పోతలేను. అందుకోసం ఇక్కడ దగ్గర 3 నెలలు పెట్టబట్టి 2 నెలలు అయిపోయింది. రోజు అన్నదానం నడుపు, రోజు 100 మంది. ఇప్పుడు అన్నదానంలో అంటే ఎన్ని రకాలు పెడతారు? ఒక కూర అని, ఒక పప్పు అని, ఒక పప్పు కానీ, వెజిటేబుల్ కర్రీ కానీ, సాంబార్. రోజు సాంబార్. ఎప్పుడన్నా ఒకసారి స్వీట్ పెడతా, తోచినప్పుడల్లా ఒక రోజు స్వీట్ పెడతా, ఒకరోజు అరటి పండ్లు పెడతా, ఇట్లా. కానీ రోజు మాత్రం కూరగాయలు, అన్నం తిన్నంత, కడుపు నిండా తిన్నంత. ఒకసారి కాదు 3 సార్లు రమ్మంట. ఈ అన్నదాన కార్యక్రమాన్ని మీరు ఎన్నాళ్ళు కొనసాగిద్దాం అనుకుంటున్నారు? నా లైఫ్ లాంగ్ నేను బతికిన రోజులు పెట్టాలని నా సంకల్పం. అది పెడతా నేను బతికిన రోజులు. ఇక ఆ తర్వాత మా కొడుకు కూడా ఆదేశాలు ఇస్తా, విజ్ఞప్తి చేస్తా మా కొడుకు. ఆ తర్వాత నువ్వు కూడా పెట్టరా అని చెప్తా. సో ఇప్పుడు మీ అన్నదానంలో మీ కుటుంబ సభ్యుల సహకారం ఏమైనా ఉన్నదా మీకు? ఫైనాన్షియల్ ఎవరి సహకారం లేదు. సో మీకు వచ్చే పెన్షన్ తోనే మీరు ఈ విధంగా ఖర్చు పెడతారు? పెన్షన్ తోనే నిర్వహిస్తున్నాను. నా పెన్షన్ నా కొడుకు ఆదాయంలో కూడా నేను తీసుకుంటలేను. ఎందుకంటే నేను ఉన్నంతసేపు నా పెన్షన్ తోనే నడిపిస్తా. ఆ తర్వాత నువ్వు నడిపిరా అని చెప్పిన. వాడు కూడా నా కొడుకును కూడా నడిపియాలని నేను వానికి ఆశీర్వాదం ఇస్తాను. ఇది నా కొడుకు బంకే, ఇది నా కొడుకే చేసి. ఇది ప్రతిరోజు, ఏ రోజు కానీ, పండుగ కానీ, ఎండుకు కానీ నేను ఉన్నంత వరకు నడిపిస్తాను సార్. ఇది నా సంకల్పము, నా ప్రతిజ్ఞ కూడా అందరికి. ఇది కొందరు అడిగిండ్రు సార్, ఇది మీ అమ్మ నాన్నకు జ్ఞాపకార్థమా అని అడిగిండ్రు. లేదు, మా అమ్మ నాన్న జ్ఞాపకార్థం కాదు. కొందరు పెద్ద మనుషులు జ్ఞాపకార్థంతో పెడతారు, కానీ నేను అట్లా అమ్మ నాన్న జ్ఞాపకార్థం కాదు, నా భార్య కూడా పోయింది, ఓల జ్ఞాపకార్థం. ఇది ఒకటే, గరీబ్ వాళ్లకు కడుపు నింపాలనే ఒక ఉద్దేశం. ఇప్పుడు బయట చాలా సంస్థలు ఉన్నాయి కదా సార్, సేవా సంస్థలు ఉన్నాయి కదా, వాళ్ళు ఏమన్నా ఆర్థిక సాయం చేస్తున్నారా మీకు? లేదు, బయట సంస్థలు ఎలాంటి సాయం లేదు. ఇక్కడ కొందరు నాకు ఒకరోజు ఎంత ఖర్చు అవుతుందో మేము పెట్టుకుంటామని వస్తే నేను తీసుకోను, డొనేషన్ తీసుకోను, ఏం తీసుకోను అని చెప్పిన.